వెల్కమ్ బ్యాక్. కూకట్పల్లిలోని హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉగ్రవాద ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. కమ్యూనిటీలో నివాసం ఉంచిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కాలనీ వాసులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం తనని కలిచివేసిందని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన వారిని కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయులంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాద దాడిలో అకస్మాత్తుగా చనిపోయినటువంటి టూరిస్ట్ సోదర సోదరిమణులకి సంఘీభావంగా భారతీయులుగా తోటి సోదర సోదరిమణులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా ఒక ఫ్యామిలీ, భారతదేశం అంటే ఒకే కుటుంబం, ఆ కుటుంబంలో సభ్యులుగా ఈ రోజున హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అనే కమ్యూనిటీ, ఒక అద్భుతమైన కమ్యూనిటీ, నా సోదరులు నా తోటి ఇంట్లో వాళ్ళందరం కలిపి ఇవాళ వారికి మద్దతుగా చనిపోయిన వారందరికీ ఒక ఇంట్లో మనుషుల్లాగా ఫీల్ అయ్యి ఇవాళ వాళ్ళుగా నన్ను పిలిచారు. ఏమండి, మనం సంఘీభావం తెలుపుదాం, మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, అకస్మాత్తుగా చనిపోయారు, అన్యాయంగా చనిపోయారు, దారుణంగా చనిపోయారు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం ఏంటండి? అది మానవత్వమా? నా దృష్టిలో కాదు. కానీ అలా జరిగినందుకు మనం అందరం కూడా భారతదేశం తరఫున మనమందరం ఒకటే అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం కోసం ఒక నిరసన, ఒక అందరం ఒకటి అనే భావన భారతీయులందరూ కూడా ప్రపంచం మొత్తానికి చెప్తున్నాను నేను. భారతీయులంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వివేకానంద చెప్పినట్టుగా వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా. మేమంతా ఒక్కటే. ఎవరైనా సరే ఈ విషయాన్ని తెలుసుకుని నా దేశానికి మాకు గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో